శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, సాయి విష్ణు గారు. విశ్వబ్రాహ్మణుల యొక్క తిలకధారణ ఏ విధంగా ఉంటుందండి, అడ్డునామాల నిలువునామాల ఏ విధంగా ఉంటుంది తెలియజేయమన్నారు. అలాగే విశ్వబ్రాహ్మణులు ధరించేటటువంటి యజ్ఞోపవేతం 5 పోగులు ఉంటుందా, 3 పోగులు ఉంటుందా, దీని గురించి కూడా వారు అడిగారు. అయితే యజ్ఞోపవేతానికి సంబంధించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో విశ్వబ్రాహ్మణుల యొక్క తిలకధారణ గురించి మనం తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇలా ఎందుకు అంటున్నాం అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇలా వీడియోని లైక్ చేయడం ద్వారా, అలాగే లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయడం ద్వారా వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్. అందువల్ల ఈ సమాచారం ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మరీ కోరుతున్నాను. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, దాని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. విశ్వబ్రాహ్మణులకి తిలకధారణ అనేది ప్రత్యేకంగా ఉందా అంటే ఉంది. మనకి ఇక్కడ వైష్ణవులు, శైవం, శాక్తేయం ఇవన్నీ కూడా వేరు తిలకధారణలు ఉంటాయి. వారిని చూడగానే వీళ్ళే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అనేది మనం చెప్తుంటారు ఎవరైనా సరే. అయితే వీటన్నిటికంటే ముందు నుంచే ఈ విశ్వబ్రాహ్మణుల యొక్క తిలకధారణ అనేది ప్రత్యేకమైనటువంటి తిలకధారణ అనేది వారికి కలిగి ఉంది. వాటి నుంచే మనకి ఈ శైవం, వైష్ణవానికి సంబంధించినటువంటి తిలకధారణ కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాటిని పోలే ఉంటాయి. ఈ శైవం, వైష్ణవం, శాక్తేయం ఇవన్నీ కూడా ఒక్కొక్కటే. విశ్వబ్రాహ్మణుల్లో మళ్ళీ పంచఋషుల యొక్క సంతతి కాబట్టి వీరు అంటే ఒక 5 సాంప్రదాయాలని కలిగి ఉంటారు. 5 బ్రహ్మర్షుల యొక్క సంతతి కాబట్టి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయానికి సంబంధించినటువంటి తిలకధారణ ఉంటుంది. ఆ తిలకధారణను చూడగానే వీళ్ళు ఏ బ్రహ్మర్షి సంతతికి చెందిన వాళ్ళు, ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ గోత్ర ప్రవరులు చెప్పకుండానే వారి యొక్క తిలకధారణను చూడగానే వీళ్ళు ఏ బ్రహ్మర్షి సంతతికి చెందిన వాళ్ళు, ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అనేది గుర్తించడానికి వీలుగా ఉండేలా వారి యొక్క తిలకధారణ అనేది ఉండేదన్నమాట. అయితే ఇందులో ముందుగా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పరమాత్మ విశ్వకర్మ యొక్క తిలకధారణ. విభూది 3 అడ్డునామాలు కలిగి ఉన్నది. ఇది విశ్వకర్మ యొక్క తిలకధారణ. ఈ 5గురిలోని కూడా ఇది ఉంటుంది. వీటితో పాటు వీళ్ళు ఏ బ్రహ్మర్షి సంతతికి చెందిన వాళ్ళు, ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అని గుర్తించడానికి ఎర్రటి కుంకుమతో ఆ తిలకధారణ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఈ 5గురిలో కూడా ఈ విభూతి ధారణ అనేది ఉంటుంది. ముందుగా శైవ సాంప్రదాయానికి చెందినటువంటి సానగ బ్రహ్మర్షి యొక్క తిలకధారణ మనం చూద్దాం. ఇది 3 తెల్లటి విభూతి రేఖల మధ్య రేఖ పైన గుండ్రటి తిలకధారణ అనేది మనకి కనిపిస్తుంది. ఇది సానగ బ్రహ్మర్షి శైవ సాంప్రదాయానికి చెందినది. ఇక రెండవది వైష్ణవ సాంప్రదాయానికి చెందినది సనాతన బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. ఇది 3 విభూతి రేఖలకు ఎర్రటి తిలకధారణ పొడవుగా కలిగి ఉంటుంది. మనకి ఇప్పుడున్నటువంటి వైష్ణవ సాంప్రదాయాల్లో ఏ విధంగా అయితే నిలువుగా తిలకధారణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి సనాతన బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. ఇక మూడవది బ్రహ్మ సాంప్రదాయానికి చెందినటువంటి అహబోన బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. 3 విభూతి నామాల కింద ఈ గుండ్రటి తిలకధారణ అనేది మనకి కనిపిస్తుంది. ఇది బ్రహ్మ సాంప్రదాయానికి చెందింది అహబోన బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. ఇక 4వది ఇంద్ర సాంప్రదాయానికి చెందినటువంటి తిలకధారణ ప్రత్నస బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. ఇది 3 విభూతి రేఖల మధ్యలో 4 భుజములు కలిగినటువంటి, అంటే మనం డైమండ్ అంటాం, ఆకారాన్ని కలిగినటువంటి తిలకధారణ మనకి కనిపిస్తుంది. ఇక 5వది సూర్య సాంప్రదాయం సుపర్ణ బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. 3 విభూతి రేఖలతో అడుగు గీత పైన మనకి జ్యోతి రూపంలో తిలకధారణ అనేది ఉంటుంది. ఇది సూర్య సాంప్రదాయానికి సంబంధించి సుపర్ణ బ్రహ్మర్షి యొక్క తిలకధారణ. చూశారు కదండి, ఇది విశ్వబ్రాహ్మణులకు ఉన్నటువంటి పంచ సాంప్రదాయాలకు సంబంధించిన తిలకధారణలు. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, తెలిసిన గ్రూపులకి వీడియోని షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.